కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మన చరిత్రలో ఎప్పుడు కూడా చూసి ఉండం న్యాయస్థానాలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయంటే నిజంగా మా తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, కింద మెజిస్ట్రేట్లకు మేము ఏమైనా సరైన శిక్షణ ఇవ్వలేకపోయామా, మాది ఏమైనా తప్పు ఉందా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి కనుసనల్లో ఈ పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా మెజిస్ట్రేట్లు ఈ రిమాండ్ విధానంలో తీసుకున్నటువంటి ప్రక్రియలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ నిజంగా అనుమానాలకు తావిస్తున్నట్టుగా ఉన్నాయి. అన్నీ తప్పుడు నిర్ణయాలు. మరి అవి తప్పుడు నిర్ణయాలు అనడానికి ఎవరో బయటి వ్యక్తులు చెప్పడం లేదు. ఇది మరి న్యాయస్థానమే ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. బహుశా మేమేమైనా సరైన శిక్షణ ఇవ్వలేదా అని చెప్పి. చరిత్రలో మనం ఎప్పుడైనా విన్నాము ఈ రకంగా న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాము ఎప్పుడైనా? ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యపోయే విధంగా. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారా? నెలల తరబడి కంప్లైంట్ తీసుకోవడానికి నెలల తరబడి మనను వెయిట్ చేయిస్తారు. తిరిగి తిరిగి అలిసిపోతాం. అలాంటి పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేయాలంటే గంటల వ్యవధిలోనే, మరి ఆ సంఘటన ఎప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా ఎక్కడో వేరే చోట కంప్లైంట్ ఇస్తే వెంటనే గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి ఆ మరునాడే రిమాండ్కు పంపుతున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ అంత ఫాస్ట్గా పనిచేస్తూ ఉందా? నిజంగా తప్పు జరిగి అన్యాయం జరిగినటువంటి వారికి సంబంధించి స్పందించినటువంటి వ్యవస్థ మరి ఇంత ఫాస్ట్గా ఉందా అని ఆశ్చర్యపోతుంది హైకోర్టు న్యాయస్థానం కూడా. మరి అదేవిధంగా కళ్ళు మూసుకొని రిమాండ్ విధిస్తూ ఉన్నారా మెజిస్ట్రేట్లమైనా? ఎందుకంటే వాళ్ళు రిమాండ్ విధించేటువంటి తీరు కూడా ఆ ప్రక్రియ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటే దాని వెనుక ఎన్ని తప్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే, తప్పు చేస్తే కోర్టుకి తీసుకువెళ్ళినప్పుడు సంఘటన ఏంటి, ఎప్పుడు అరెస్ట్ చేశాము, ఆ తేదీ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా వాటికి సంబంధించి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మరి వివరాలు ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఇది అక్రమ కేసు అనేది అయితే చెప్తా ఉన్నారో అది కరెక్ట్ అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? సో ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మాజీ చైర్మన్ ఎవరైతే తుర్కా కిషోర్ ఉన్నారో ఈ వ్యక్తి మీద 12 కేసులు పెట్టారు. 12 కేసులు పెట్టిన తర్వాత ఈ కేసులు అసలు ఏంటి, దేనికోసం పెట్టారు, నిజంగా తప్పు చేస్తే పెట్టారా, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, ఎప్పుడు జరిగింది ఇది? సో వాటికి సంబంధించి అడుగుతూ ఉంది. ఇక్కడ ఏంటి ఫిర్యాదు తేదీ, ఆ తేదీ ఎప్పుడు, సంఘటన తేదీ ఎప్పుడు, సెక్షన్స్ ఏం పెట్టారు, అరెస్ట్ తేదీ ఏంటి, బెయిల్ ఏంటి, ఈ వివరాలన్నీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని పలానా 1వ తారీఖు పోలీసులు తీసుకుని వెళ్తారు. 1వ తారీఖు తీసుకుపోతే 5వ తారీఖు రిజిస్టర్ అవుతుంది, 5వ తారీఖు అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. 5వ తారీఖు అంటే ఈ 4 రోజుల గ్యాప్లో ఏం జరిగింది, ఎక్కడ తీసుకుపోయారు, ఏం చేశారు, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవరైనా అడిగితే ఇన్ఫర్మేషన్ ఉండదు, మా దగ్గర లేదు అని చెప్తారు. అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టేసి అరెస్ట్ చేస్తారు. సో వివరాలన్నీ న్యాయస్థానానికి తెలియాలి కదా, ఆ డీటెయిల్స్ అని ఇవ్వాలి కదా, ఆ డీటెయిల్స్ ఇవ్వరు. సో ఇప్పుడు వీళ్ళు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసినటువంటి క్రమంలో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినాయి హైకోర్టు న్యాయస్థానం దగ్గర. ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి హైకోర్టు న్యాయస్థానం. అంత అర్జెంటుగా అరెస్ట్ చేసినటువంటి కేసు ఏమి కాదే ఇది. 3 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిన దానికి 3 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగితే ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మరి కింద మెజిస్ట్రేట్లు కూడా ఇవన్నీ గమనించకుండా కళ్ళు మూసుకొని రిమాండ్ విధిస్తున్నారా, మేమేమైనా శిక్షణ కరెక్ట్గా ఇవ్వలేదా, మా తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. తుర్కా కిషోర్ని అరెస్ట్ చేశారు. మొన్న రిలీజ్ అయిన తర్వాత గంటల వ్యవధిలోనే పాతవాటికి సంబంధించి ఇంటి దగ్గరికి చేరుకోకముందే పోలీసులు వచ్చారు అక్కడికి. చిన్న పసిపాపని ఎత్తుకొని ఆ భార్య పిల్లలు ఫ్యామిలీ అంతా అడ్డుపడుతున్నారు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, అంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది ఏముందంటే కూడా విననటువంటి పరిస్థితి. వెంటనే మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు. అంత అర్జెంట్ ఏముంది? నిజంగా తప్పు జరిగి తప్పు చేసే వాళ్ళు, తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక మహిళ రోడ్డున పడి ఏడుస్తూ ఉంది కదా, నన్ను ఈ రకంగా నాకు ఒక ఉద్యోగం ఇవ్వమంటే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏ రకంగా బాధ పెడతా ఉన్నారు. తన పక్కలో పడుకుంటే తప్ప జాబు ఇవ్వము, నీకు పోయిన జాబు తిరిగి రాదని ఏ రకంగా బాధ పెడతా ఉన్నారో ఆ అంశానికి సంబంధించి బహిరంగంగా వచ్చి చెప్తే కూడా వారి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వాటి గురించి మనం మాట్లాడడం, వాటి మీద వాళ్ళకి అరెస్ట్ చేయము, కేసులు పెట్టాము, ఏం పెట్టాం, సెటిల్మెంట్ చేస్తాం వాళ్ళకి, మళ్ళీ ఈ మహిళదే తప్పు అంటాం మనం. అంత దారుణంగా ఉంది.
సో అట్లాంటప్పుడు మరి నిజంగానే ఆశ్చర్యపోతుంది కదా. నిజంగా తప్పులు జరుగుతున్నప్పుడు పట్టించుకునేటువంటి పోలీసు వ్యవస్థ మరి అంత బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అంత అద్భుతంగా పనిచేసినప్పుడు ఈ తప్పిదాలను ఎట్లా జరుగుతాయి, వాళ్ళు రోడ్డుకు వచ్చి ఎందుకు బాధపడతారు, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈ మహిళలు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏం చెప్తే అది పోలీస్ వ్యవస్థ వింటా ఉన్నారు. మరి రిమాండ్ కింద మేజిస్ట్రేట్లు కూడా రిమాండ్ ఆ రకంగా విధిస్తున్నారు. సో ఈ మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అధికారం ఉంది కదా అని చెప్పి అరెస్ట్ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని కోర్టులో నిరూపించడం చాలా చాలా కష్టం. తప్పు చేశాడు అనడానికి ఆధారాలు కావాలి, సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలడ. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాధారాలు చూపిస్తామంటే న్యాయం కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. మరి ఈరోజు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందంటే ఈ రకంగా మరి ఎన్ని తప్పిదాలు ఉన్నాయనేది ఇక్కడ క్లారిటీ వస్తుంది. మనకు కేసు ఏంటో తెలియదు, పెట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు. ఆ సెక్షన్స్ మరీ దారుణంగా పెడతా ఉన్నారు. పదే మొత్తుకుంటుంది ఈ 111 BNS 111 సెక్షన్ దేనికయ్యా, ఇది ఎందుకు పెడతా ఉన్నారని మొత్తుకున్నా కూడా వినే పరిస్థితులు లేరు. సెక్షన్ పెడుతున్నారు ఇబ్బంది పెట్టడానికి. సో అట్లా తయారైపోయింది. చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడనటువంటి విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏపీ హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో చూడాలి ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు మనం మరి కూటమి ప్రభుత్వంలో చూడాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థను, అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టిస్తున్నారనడానికి ఈ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలే పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకన్నా వేరే అవసరం లేదు.